ఒక కోతికి అరటి పండ్లు, డబ్బు రెండూ చూపించి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమంటే కోతి అరటి పండ్లను తీసుకుంటుంది. మనం ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా కోతి అరటి పండ్లనే తీసుకుంటుంది. ఎందుకంటే కోతికి తెలియదు డబ్బుతో ఇంకా ఎక్కువ అరటి పండ్లు కొనుక్కోవచ్చని. అలాగే ఒక మనిషికి జాబ్ లేదా బిజినెస్ రెండు ఆఫర్లు ముందు పెడితే 99% మంది జాబ్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువ మంది నమ్ముతారు ప్రాఫిట్ కంటే శాలరీ బెటర్ అండ్ సేఫ్ అని. శాలరీ బతకడానికి మాత్రమే డబ్బు ఇస్తుంది, కానీ ప్రాఫిట్ అనేది సొసైటీలో ఒక స్టేటస్ అండ్ లగ్జరీ లైఫ్ ఇస్తుంది. ఇది నమ్మండి. పుట్టిన ప్రతి మనిషి బతకడానికి డబ్బు కావాలి. అందరూ ఒక ఏజ్ వచ్చాక డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఎవరికి వారు వాళ్ళ తెలివిని బట్టి ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి రోజుకు 500 సంపాదిస్తాడు అనుకుందాం. అలా చూసుకుంటే నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000. అది కూడా ఎటువంటి సెలవులు లేకుండా పని చేస్తేనే వస్తుంది. అలా 30 సంవత్సరాలు పనిచేశాడు అనుకుందాం. అలా పనిచేస్తే తనకొచ్చే డబ్బు 54 లక్షలు. ఇందులో తన తిండి, రెంట్, పిల్లల ఫీజులు పోను తను ఎంత వెనకేస్తాడు? ఏం మిగలదు. తనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే మిగలకపోగా అప్పుల పాలవుతాడు. అంటే ఇక్కడ క్లియర్గా ఉంది తన లైఫ్. ఇది తెలిసి కూడా ఇలాగే పనిచేస్తున్నాడంటే తనకు ఇంతకంటే ముందుకెళ్లే ఉద్దేశం లేదని. అలాగే ఒక మధ్యతరగతి వ్యక్తిని తీసుకుందాం. నెలకు తన జీతం 30,000 అనుకుందాం. తన జీవిత కాలంలో తన సంపాదన 1,80,00,000. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ ఒక రోజు సంపాదన 197 కోట్లు, నెలకు 4,286 కోట్లు, ఒక సంవత్సరానికి 51,431 కోట్లు, పర్ సెకండ్ 23,000 సంపాదన. నువ్వు తన సంపాదన గురించి వినడానికి 10 సెకండ్స్ టైం పట్టింది. ముఖేష్ అంబానీ ఈ గ్యాప్లో 2,30,000 రూపాయలు సంపాదించాడు. ఇది ఒక బిజినెస్ మ్యాన్ ఐడియాకున్న వాల్యూ. ఇక్కడ ఒక కూలి తన జీవిత కాలంలో ఒక ఇల్లు కూడా కట్టుకోలేడు. మధ్యతరగతి ఎంప్లాయ్ తనకు నచ్చినట్టు బతకలేడు. వీళ్ళిద్దరిని ఎంప్లాయీస్గా పెట్టుకొని ఒక బిజినెస్ మ్యాన్ లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక్కడే మీరు ఒక ఐడియాకి రావచ్చు, జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా అని. ఇది విన్నాక అందరూ బిజినెస్ చేయాలనుకుంటారు, కానీ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదంటారు. ఏ బిజినెస్ మ్యాన్ కూడా రావడమే కోట్లతో మొదలు పెట్టడు. చిన్న ఐడియాతోనే వస్తాడు. మనకు వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే వాళ్ళ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తారు, మనం మన ఐడియాలను భయంతోనే చంపేస్తాం. పెద్ద వాళ్ళ లైఫ్లు కాకుండా నేను రియల్ లైఫ్లో చూసిన ఒక స్టోరీ మీకు చెప్తా. ఇది విన్నాక మీకు ఒక ఐడియా వస్తుంది. నా సీనియర్ రవి బీటెక్ పాస్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఇతను చూసి మెచ్చుకున్నారు. ఇతను కూడా వాళ్ళందరిని చూసి సంబరపడిపోయాడు. ఇలాగే ఇంకో సీనియర్ రమణ ఉన్నాడు. ఈ రమణ కూడా రవిలాగే బీటెక్లో చేరాడు, కానీ చదువు సరిగా ఎక్కలేదనుకుంటా మధ్యలోనే వదిలేశాడు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఈ రవిని చాలా తక్కువగా చూడడం మొదలుపెట్టారు. అందరూ బీటెక్లు కంప్లీట్ చేసి హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటుంటే నువ్వేమో బీటెక్ మధ్యలో వదిలేసి ఏం చేద్దామని, కనీసం చిన్న జాబ్స్ కూడా రావు నీ చదువుకి అని ఇంట్లో వాళ్ళందరూ ఫుల్గా క్లాస్ బీకారు. ఇంట్లో పరిస్థితే ఇలా ఉంటే బయట వాళ్ళు ఎలా అవమానిస్తారో మనకు తెలియదేముంది. ఒకడేమో కూలి పని చేసుకోమని, ఇంకోడేమో టీ స్టాల్ పెట్టుకోమని, ఇంకోడైతే ఏకంగా బర్రెలు కాసుకోమని మనోన్ని అవమానించారు. వీళ్ళందరిలో లాస్ట్ వాడన్న బర్రెలు కాసుకో అనే మాట వాడికి ఎందుకో మంట తెప్పించింది. అది ఎంతలా అంటే, బతకాలంటే ఒక జాబేనా, వేరేలా బతకలేమా, లైఫ్ లాంగ్ వీళ్ళ మాటలు పడ్డం కంటే ఏదో ఒక పని చేసి బతికి చూపించాలనుకున్నాడు. ఒక నెల రోజులు బాగా ఆలోచించాడు. మార్కెట్ పరిస్థితులు స్టడీ చేశాడు. తెలిసిన ఫ్రెండ్స్ అందరి దగ్గర అప్పు చేసి ఒక 3 లక్షలు పోగు చేశాడు. డబ్బుతో పాల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒకే సీన్తో మొదలైంది ఇద్దరి లైఫ్. నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు క్రెడిట్ కార్డ్తో బైక్ కొని జాబుకు వెళ్తున్నాడు రవి. అదే గల్లీలో స్కూటర్ మీద పాల క్యాన్లతో బయలుదేరాడు రమణ. ఒక 6 నెలలు గడిచిపోయాయి. రవి బైక్ ఇన్స్టాల్మెంట్స్లో సగం అయిపోయాయి, ఇంకా సగం ఉన్నాయి. రమణ ఈ 6 నెలల్లో తను కష్టపడి 1 లక్ష రూపాయల అప్పు తీర్చాడు. ఇంకో 2 లక్షల అప్పు ఉంది. బిజినెస్ చూశాక తీర్చేయచ్చులే అని ఒక చిన్న నమ్మకం వచ్చింది. అలాగే సంవత్సరం గడిచిపోయింది. ఎంతో ఆశగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న రవికి ఈ సంవత్సరం కంపెనీ లాస్లో ఉండడం వలన జాబ్ ఇంక్రిమెంట్ లేదని చెప్పారంట. దిగులుగా ఉన్నాడు. తన బైక్ ఈఎంఐలు అయిపోయాయి. ఇక రమణ తన బిజినెస్లో ఇంకో 30% వరకు లాభాలు చూసి తన మిగిలిన అప్పు కూడా తీర్చేశాడు. ఇక రవి ఈఎంఐ అయిపోయిందని బ్యాంక్ లోన్ తీసుకొని ఇంట్లో ఫర్నిచర్ కొన్నాడు. మళ్ళీ రవిని అందరూ మెచ్చుకున్నారు, బాగా సంపాదిస్తున్నాడని పైకి లేపారు. ఇక రమణ తన దగ్గర వచ్చిన లాభాలతో ఒక 2 గేదెలు కొన్నాడు.
ఇప్పుడు రమణ దిగుబడి రెండింతలు పెరిగింది. చూసిన వాళ్ళంతా సర్లే గేదెలైనా కాసుకుని బతుకుతున్నాడు అన్నట్లుగా చూశారు. మరో సంవత్సరం గడిచింది. ఈసారి రవికి 10% ఇంక్రిమెంట్ వచ్చింది. సంతోషంగా లోన్ తీసుకొని కారు కొన్నాడు. రమణ విషయానికి వస్తే పాల ధర 20% పెరిగింది. తన లాభాలతో ఇంకో 10 గేదెలు కొని ఊరి చివర 2 ఎకరాల స్థలం తీసుకొని అక్కడే ఒక ఫామ్ మొదలు పెట్టాడు. పాలు తీసుకెళ్ళడానికి ఒక ఆటో కూడా కొన్నాడు. మొత్తంగా చూసుకుంటే రమణకు వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం వల్ల తన ఆదాయం డబల్ అయింది. ఇక రవి విషయానికి వస్తే మంచి జాబ్ అని అందరి మెప్పు కోసం ఫర్నిచర్లు, కార్ ఇవన్నీ కొని తన ఆదాయాన్ని ఖర్చు చేశాడు. కట్ చేస్తే రవి లోన్ కార్లో జాబ్లో వచ్చే ముష్టి హైకుల గురించి ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్తున్నాడు. రమణ తన సొంత ఆటోలో బిజినెస్ డబుల్ చేయాలనే ఆలోచనలతో పాలు తీసుకెళ్తున్నాడు. ఇంకో 2 సంవత్సరాలు గడిచాయి. రవి ఈ 2 ఏళ్లలో కార్ లోన్ తీర్చేసి హోమ్ లోన్ తీసుకుని ఒక చిన్న ఇల్లు కొన్నాడు. ఇక రమణ విషయానికి వస్తే తన బిజినెస్ కోసం ఊరి చివర కొన్న పొలం రేటు 10 పెరిగింది. అందులో 1 ఎకరం అమ్మి మిగిలిన ఎకరంలోని కొంత భాగంలో ఒక అపార్ట్మెంట్ కట్టించాడు. ఒక కారు కొన్నాడు. ఇద్దరు లైఫ్లు చూస్తే రమణ ఆస్తులు 5 కోట్ల వరకు ఉన్నాయి. నెలకు అపార్ట్మెంట్ రెంట్లు, పాల బిజినెస్ లాభాలు కలుపుకొని ఒక 6 లక్షల వరకు లాభాలు వస్తున్నాయి. అంతేకాకుండా తన బర్రెల ఫామ్లో ఒక 20 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇంతకు ముందులాగా ఏ చాకరీ చేయకుండా ఇంట్లో నుంచి బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇక రవి విషయానికి వస్తే గడిచిన 5 ఏళ్లలో మొత్తం మీద ఒక 30% శాలరీ పెరిగింది. లోన్ తీసుకొని ఒక ఇల్లు కొన్నాడు. ఈ అప్పు తీరాలంటే అతనికి కనీసం ఒక 20 సంవత్సరాల జాబ్ ఉండాలి. ఇతనికి ఏ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా లోన్ డబల్ అవుతుంది. కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తే జాబ్ పోయి రోడ్డు మీద పడ్డం తప్ప వేరే దారి లేదు. టీవీలో ఐటీ డల్ అవుతుందని ఏ న్యూస్ వచ్చినా రవికి ఆ రోజు నిద్ర పట్టదు. ఒకప్పుడు పాలు లీటర్ 40 ఉంటే ఇప్పుడు 80, అంటే 50% పెరిగింది. అలాగే బంగారం తీసుకోండి, పెట్రోల్ రేట్లు చూసుకోండి, బియ్యం, పప్పు, ఉప్పు రేట్లు చూసుకోండి, ముఖ్యంగా ఇంటి రెంట్లు చూడండి. ఇలా నిత్యావసరాల ధరలు సంవత్సరానికి 30 నుంచి 40% పెరుగుతున్నప్పుడు జాబ్ చేసే వారికి వచ్చే హైక్ 10% లోపే ఉంటుంది. అంటే నువ్వు ఏ రకంగా చూసుకున్నా వ్యాపారం చేసేవాడు బయట మార్కెట్కు తగ్గట్టుగా రేట్లు పెంచుకొని బిజినెస్ చేస్తాడు. అది వాడిష్టం. కానీ జాబ్ చేసుకునేవాడు బయట రేట్లను బట్టి హైక్ అడగలేడు. గట్టిగా మాట్లాడితే కొంత ఏజ్ వచ్చాక ఒక సీనియర్కి ఇచ్చే శాలరీతో 2 జూనియర్లను తీసుకోవచ్చని కంపెనీ ఎలా పడితే అలా జాబులు తీసేస్తున్నారు. బయట నిరుద్యోగుల రేట్ అలా ఉంది. దీనికి తోడు ఈ మధ్య ఏఐ ఒకటి వచ్చింది. ఈ చాట్ జీపీటీలు, ఏఐల వలన ఫ్యూచర్లో ఎంతమంది రోడ్డున పడతారో కూడా తెలియదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జాబ్ చేస్తేనే హ్యాపీ అండ్ సేఫ్ లైఫ్ అనేది సొసైటీ క్రియేట్ చేసిన ఒక భ్రమ. సో ఇక రిస్క్ అనేది బిజినెస్లోనే కాదు, జాబ్లో కూడా ఉంది. ఇదంతా విన్నాక మీకేమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.